ఎప్పుడైనా సరే అమెరికాలో మనకి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి. మరి అయితే అటువంటి పెద్ద పెద్ద సంస్థల్ని ఇరాన్ కానీ, రష్యా కానీ, ఈ దేశాలు ఎప్పుడైనా సరే, ఇంక లేదు అంటే మిగతా కంట్రీస్ ఏవైనా సరే, మరి వాటన్నిటి కూడా మేము పేల్ చేస్తామని చెప్పేసి ఎప్పుడన్నా స్టేట్మెంట్లు ఇచ్చినాయా? ఇచ్చింది లేదు కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అదానీ, అంబానీ, వీళ్ళకి సంబంధించినవి, వాటన్నిటి కూడా కూల్చేస్తామని చెప్పేసి అసీం మునీర్, అదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు రీసెంట్గా. అయితే అవి ఎందుకు ఇచ్చాడు? వెనకమాల ట్రంప్ ఉన్నాడనే ధైర్యంతోనే కదా. సో మరి ట్రంప్ చూసుకుంటేనేమో నేను ఆ యుద్ధాన్ని ఆపాను, ఈ యుద్ధాన్ని ఆపాను, నేను ఒక పీస్కి నేను నిదర్శనం అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు అసీం మునీర్ వాళ్ళ సపోర్ట్ చూసుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి అతను ఏం చెప్పాలి అసీం మునీర్కి? అరే బాబు, ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదురా బాబు అని చెప్పేసి కొంచెం పెద్దగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పాలి. సో మరి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక నెరేటివ్ని తీసుకొస్తున్నాడు. ఏమని? ఇటువైపు అదానీ, అంబానీలు వీళ్ళిద్దరు చూసుకుంటే దేశం కోసం కాదు వాళ్ళు ఆయిల్ కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తుంది, కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసి వేరే దేశాలకు అమ్ముతున్నారు అని చెప్పేసి ఒక నెరేటివ్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో మరి దాంట్లో భాగంగా ఇప్పుడు దీన్నే ఒక ప్రచారంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే ముందుకు తీసుకెళ్తున్నారు.